మీకు కాణిపాకం తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వినాయకుడు స్వయంగా వెలిశాడు బావిలో నుండి. మీకైతే ఇప్పుడు ఆ కథ మీకు తెలుసుకోవాలనుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఆ కథ తెలుసుకోవాలన్న ఆతృతగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కథనైతే చెప్తాను ఫ్రెండ్స్, వినండి ఫ్రెండ్స్. సత్యప్రమాణ దేవుడు కాణిపాక వరసిద్ధి వినాయకుడు. సత్యం చెబుతున్నానని తరిగొండలోని లాగా ఇక్కడ కూడా ప్రమాణం చేస్తూ ఉంటారు. అది సర్వాంగీకారం. ఆ స్వామి స్వయంభూ పెరుగుతూ ఉంటాడు. దానికి నిదర్శనం ఆయన నగలు, కిరీటం పైగేరా బిగతుగా అయిపోయే పట్టకుండా పోతాయి, తిరిగి చేయించాల్సిందే. యాత్రిక భక్తులు తిరుమల తిరుపతి సందర్శించిన తర్వాత చూడాలని ఉబటాలాడే క్షేత్రాల్లో ఇదొకటి. తిరుపతి నుంచి దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు అధికంగా ఉన్నాయి. కాణిపాకం పేరు ఏ మార్పు లేక చోళరాజుల కాలం నుంచి అలాగే ఉంది. కాణి అంటే పరిమాణం లేదా భూమి అట. ఆ గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకడు గుడ్డివాడు, మరొకడు మూగవాడు, ఇంకొకడు చెవిటివాడు. వారికి కాణి భూమి ఉండేదట. వ్యవసాయం చేసుకొని జీవించేవారు. బావి త్రవ్వి ఎత్తంతో నీరు తోడి రోజు ఒక మట్టిని పగలగొట్టుకునేవారు. బావిని వెడల్పు చేస్తే మట్టి బాన పగలదని త్రవ్వడం ప్రారంభించారు. గడ్డపార ఒక రాయిని తగిలి రక్తం చిమ్మింది. తీరా చూస్తే అదొక విఘ్నేశ్వరుని మూర్తి. ఆ మూర్తి చూడగానే గుడ్డివారికి చూపొచ్చింది, మూగవాడికి మాట వచ్చింది, చెవిటివాడికి వినిపించింది. వారి ఆనందానికి అంతులేదు. ఊరంతా తెలిసిపోయింది. అందరికీ అంతులేని ఆశ్చర్యం కలిగింది. వినాయకుడిని అలాగే ఉంచి బావి చుట్టూ ఆలయం కట్టేశారు. కానీ భూమిలో దొరికాడు కాబట్టి కాణిపాక వరసిద్ధి వినాయకుడయ్యాడు. చుట్టుప్రక్కల మహాప్రసిద్ధి గాంచారు. స్వయంభూ కావున ఆయన ముందు అందరూ సత్యమే చెప్పాలి, అసత్యం ఆడరాదు. ఉల్లంఘిస్తే అధోగతి పాలు. బావిలో ఉన్నందుకు గుర్తుగా ఆయన చుట్టూ నీరు భూకట్టానికి ఉంటుంది. ఆ చుట్టుప్రక్కల అలా ఉండదు. బోర్లు వేసి నీరు తీయాల్సిందే. స్వామి చుట్టూ ఉన్న నీటిని తీర్థంగా వాడతారట. గర్భగుడి ముందు అంతరాలం, ముఖమండపం, మహామండపాలున్నాయి. స్వామికి ఎదురుగా మూషిక మండపంలో స్వామి వాహనం మూషికం ఉంది. ముఖమండప ప్రవేశానికి ఇరువైపులా వినాయక, కుమారస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇరుకైన అంతరాలం నుంచి స్వామిని దర్శించుకోవాలి. మూషికం ప్రక్కన నంది విగ్రహం కూడా ఉంది. ఆలయానికి ప్రకారం ఉంది. 3 అంతస్తుల రాజగోపురం ఉంది. దాని ముందు కోనేరు ఉంది. స్నానం చేస్తే చేయవచ్చు, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని దర్శనానికి పోవచ్చు. కొందరు తలనీలాలు సమర్పిస్తారు. కొందరు ఇక్కడ వివాహాలు చేసుకుంటారు. ఆలయం లోపల ముష్టి చెట్టు క్రింద ఉన్న నాగప్రతిమల దగ్గర కొందరు సంతానం కోసం సాగిలి పడతారు. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఒకటి రాతిది, ఇంకొకటి లోహపు తొడుగది. వాహనాలు కొనుగోలు చేసిన వారు వాటిని ఇక్కడికి తీసుకువచ్చి స్వామివారి కృపకు పూజలు చేయించుకుంటారు. ఇది కాణిపాకం కథ ఫ్రెండ్స్. మీకైతే ఈ కాణిపాకం కథ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.